ఇక్కడ ప్రాథమిక ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు చేసారు, ఎంపీలు చేసారు. వాళ్ళందరితో కాని పని డబల్ బెడ్రూమ్ ఇల్లు అది 4700 ఇండ్లు ఒక సంజయనతోనే సాధ్యమైంది. ఇక్కడ నుంచి వస్తే మాది 29 వార్డు బెడ్రూమ్ ఇల్లు కడు పేదస్తులకే వచ్చినాయి, ఎవరికి ఉన్నవారికి రాలే. అటువంటి ప్రతి ఒక్క గరీబు ఆయన కుటుంబానికే ఆ ఇల్లుని లబ్ధి చేకూర్చారు. అదేవిధంగా మనకు ఇటు శ్మశానంలో కానీ అటు చింతకుంట, మా వార్డు లోపల చింతకుంట శ్మశానం చాలా అటువంటిది. అటు చింతకుంట శ్మశానం మరియు కళ్ళపిల్లి చింతకుంట చెరువు 3 కోట్ల దరిదాపు 3 కోట్ల నిధులతోని అప్పుడున్న ప్రభుత్వంలో సంజయన కవితక్క వారి ఆధ్వర్యంలో చింతకుంట అటు ఎవరు కూడా పోరాకుంటుండే. అటువంటిది ఇప్పుడు కానీ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చేసుకుంటున్నాం. ఆ యొక్క సంజయ్ అన్న గారి ఆధ్వర్యం లోపల ఎవరు చూసినా కానీ రోడ్లు ఏంది ఇవాళ పోతే తిరిగి మళ్ళీ ఒక 45 రోజులకు వస్తే అక్కడ రోడ్డు ఎంత మంచిగా రోడ్డు తయారవుతుందో అది కేవలం ఒక సంజయనతోనే సాధ్యమై ఈ నిధులు తీసుకొచ్చినందుకు మా జగిత్యాల పట్టణ ప్రజల తరఫున సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై సంజయ్ అన్న. గౌర్షిత్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి తాజా మాజీ ప్రజాప్రతినిధులకు మరి సోదరి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో అభివృద్ధి ఏంది, ఇప్పుడేంది అన్నది అభివృద్ధి ఏంది అన్నది మీరు అందరు కళ్ళ నిండా చూస్తున్నారు. ఏ వార్డుకు పోయినా కానీ ఇప్పుడు మరి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వర్క్ నడుస్తుంది. అది మీ అందరికీ చెప్పే అవసరం లేదు, మీ కళ్ళ ముంగట మీ అందరికీ కనబడుతుంది. మరి దానికోసం గతంలో కానీ అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మరి ఇప్పుడు కానీ మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ 140 కోట్లు తెచ్చినటువంటి ఘనత మన సంజయానికే దక్కుతుంది. గతంలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి పక్క నియోజకవర్గంలో ఎన్నిచ్చారు. మరి ఇక్కడ తన నియోజకవర్గానికి దరిదాపు ఒక 5000 ఇళ్ళని తీసుకొచ్చినటువంటి ఘనత సంజయ్ అన్నదే. ఇంతవరకు హైదరాబాద్ తర్వాత మన కాన్స్టిట్యున్సీకే 5000 ఇళ్ళు వచ్చినాయి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాలేదు. ప్రతి వార్డుకు 70 నుంచి 100-150 మంది లబ్ధిదారులకు వచ్చింది. మరి అంతటి నిరుపేదలకు ఆశ్రయం కల్పించినటువంటి సంజయ్ అన్నకు ఒకసారి జగిత్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సంజయ్ అన్న మరి పార్టీలకు అతీతంగా మరి ఇప్పుడు 2 మనకు నిజామాబాద్ రోడ్ కానీ ఇప్పుడు ధర్మపురి రోడ్ కానీ ఇటు తిప్పన్నపేట వరకు ఇటు చలగల వరకు నేషనల్ హైవే బ్లాక్ స్పాట్ రోడ్గా ఉండేది. మరి ఇంతవరకు మరి దాన్ని ఎవరు గుర్తించి ఇప్పటి వరకు డబుల్ రోడ్ చేయడానికి ఎవరు కూడా దానికి చొరవ చూపలేదు. సంజయ్ అన్న మరి మన ఎంపీ అరవింద్ గారితో ఢిల్లీకి వెళ్ళి మా రహదారుల శాఖ నేషనల్ హైవే అథారిటీ రహదారుల శాఖ మంత్రి గారితో కలిసి 32 కోట్లు దరిదాపు మనకు ఆ 2 రోడ్లకు తీసుకెళ్ళవడం మన సంజయ్ అన్నతోనే సాధ్యమైంది. మరి ఇంతవరకు నాకు ఆ పార్టీ ఉంది, నేను మరి ఆ పార్టీ ఎంపీ దగ్గరికి పోయి పని ఎందుకు చేయాలి అంటే మనకి ఇలా 2 రోడ్లు వచ్చేటి కావు. పార్టీలకు అతీతంగా సంజయ్ అన్న మరి పోయి మనకు తీసుకొచ్చినందుకు సంజయ్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తనకు ఆరోగ్యం మంచిగా లేకుండా ఇవాళ లబ్ధిదారులకు మళ్ళీ చెక్కులు లేట్ అయిపోతే వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. మరి వాళ్ళకు కూడా డబ్బులు మళ్ళీ బ్యాంకులు వేసుకుంటే వారం 10 రోజుల వరకు వస్తాయి. కాబట్టి మరి వాళ్ళకి లేట్ అయితే బాగుండదని చెప్పి ఆరోగ్యం బాగాలేకుండా ఈరోజు వచ్చి చెక్కులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ సార్ గారిని కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎంపీపీ జయపతిసి అందరికి సుపరిచితులైన శ్రీ ఎల్లారెడ్డి గారికి, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణాభూషణ గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, చెలిగల్ మాజీ సర్పంచ్ జయపతిసి గారు తమ్ముడు మిత్రుడు రాములు గారికి, రైతు నాయకుడు రవీందర్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అనుకోకుండా మొన్న కొంచెం వర్షంలో డాక్టర్లదే కార్యక్రమం ఉండే, డాక్టర్ల ప్రోగ్రాంలో వినాయక చవితి నాడు పాటలు ఉంటే 3 డాక్టర్లు నడిచిపోతుంటే జాగ్రత్త కొద్దిగా చిన్న పలగలిసింది. కాల్పలు ఎట్లు బొక్క వాళ్ళతో అంటే చిన్నదైనా పెద్దదైనా అది 45 రోజుల దాకా
ఇసిపెట్టుబడి కాబట్టి కూర్చొని మాట్లాడుతున్నా, ఎవరు కూడా ఏమనుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియదు. ఒక మంచి కార్యక్రమం, ఇంతమందికి ముఖ్యమంత్రి సాయం చెక్కులు, ఇన్ని దాదాపు 1 కోటి రూపాయల పైన దాదాపు 1,76,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సాయం చెక్కులు ఈనాడు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ, మిమ్మల్ని తీసుకొచ్చిన మా నాయకులందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు అందరూ కూడా చేసి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి నేను పని చేయగలుగుతున్నా. అట్లనే అమ్మాయిల పెళ్లిళ్ళు చేసి గత ప్రభుత్వం హయాంలో కూడా ఉండే చాలామంది మరి ప్రభుత్వం మారింది వస్తాయో రావో అనుకున్నారు. అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క స్కీమ్ కూడా పాతే మార్చకుండా ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తున్న సందర్భంలో మళ్ళీ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తీసుకోబోతున్న మా తల్లులకు, అక్క చెల్లెలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాము. ముబారక్ తీసుకెళ్తాము. చాలా సంతోషం. మరి ఒకప్పటి స్కీములు ఇస్తూ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనందరం కూడా చూసాం. పెళ్ళైనాక 10 ఏళ్ళ దాకా మరి కొంచెం మనం రేషన్ కార్డు ఇవ్వలేకపోయాం చాలా మందికి. ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, ఇందిరా మిల్ల పథకం కూడా ప్రారంభమైంది. ఉచిత కరెంటు కూడా మన ఇళ్లలో చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు 190% మందికి కరెంటు ఫ్రీ అయిపోయింది. నిజమేనా కాదా? పోజీ ఉచిత కరెంట్ వచ్చిన ఒకసారి చేయలేవద్దు. ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రాజకీయ పరంగా ఎన్నో కారణాలు ఉంటాయమ్మా. ఇప్పటి వరకు కూడా చాలా మంది పెద్ద నాయకులు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో మన నియోజకవర్గం అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నాం. దీంట్లో బాగా జగిత్యాల మండలంలో మనకు తాటిపల్లి నుంచి జాప్తాపూర్ వరకు కావచ్చు, గుట్రాజపల్లికి వెళ్ళి దరూర్ దానిక ప్రతి ఊర్లో 30 లక్షల నుంచి 60-70 లక్షల దాకా సిమెంట్ రోడ్లు, ఇతర కార్యక్రమాలు కూడా ఈ ఏడాది లోపల వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మంజూరై కొన్ని ఊర్లలో రాకపోతే అక్కడ కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా తిప్పలపేట కాడ, లక్ష్మీపూర్ల, తక్కలపల్లి, అంతర్గామ ఈ గ్రామాలలో మనం పల్లె దవాఖాలు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డాక్టర్గా నన్ను మీరు గెలిపించినందుకు. ఈ మొత్తం ఉమ్మడి జిల్లాలు 20 మండలాలు ఉంటే 16 పల్లె దవాఖాలు వస్తే అందులో 14 పల్లె దవాఖాలు మనకే ఇచ్చారు ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మరి ఆ రకంగా గ్రామాలలో విద్య, వైద్యం వాటి గురించి ఆలోచిస్తూ మన స్కూళ్ళలో కూడా విద్య మంచిగా ఉండాలని అంతగా ఒక సైన్స్ ల్యాబ్ మన కల్లపల్లి స్కూల్కు ఇప్పుడు చలిగలు కూడా 15 లక్షలతోటి ఒక సైన్స్ ల్యాబ్ మంజూరు చేయించాం. అంటే ఇట్లా అన్ని గ్రామాలకు వివిధ రంగాలలో అభివృద్ధి చేస్తూ ఇక జగిత్యాల పట్టణం అనేది జిల్లాకే గుండెకాయ లెక్క. జగిత్యాల పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో 140 మున్సిపాలిటీలు ఉంటే అందులో అత్యధిక నిధులు ఎవరికి ఇచ్చినాయంటే మన జగిత్యాలకు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మంది అంటారు మన సంజయ్ కుమార్ ఎందుకు పోయిండు, అటెందుకు మారిండు అంటే మారడం అంటే ఇప్పుడే సభ్యత్వాలు తీసుకోలేదు, కానీ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం. 3 రంగాల కండ వేసి నన్ను ఆహ్వానించారు. నేను కూడా కలిసి పనిచేస్తున్నందుకు ఇవాళ జగిత్యాల ప్రతి గల్లీకి రోడ్లు మూడు అవసరం లేదు, కానీ ధైర్యం చెప్పగలుగుతాం. ఏనాడు కూడా ఇన్ని రోడ్లు, ఇన్ని మోర్లు, ఇన్ని పాఠశాలలకు నిధులు ఇన్ని రాలే. ఇవాళ మహిళా డిగ్రీ కళాశాల ఉంటుంది రైతు బజార్ దగ్గర 5.5 కోట్లు వచ్చినాయి. మన గ్రామీణ మహిళలకు మహిళా సంఘం దానికోసం ఒక పెద్ద బిల్డింగ్ ఇందిరా మహిళా శక్తి భవనం 5.5 కోట్లతో కడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే మన యువత నేర్చుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ టాటా వాళ్ళతో కలిపి
టిఆర్ నగర్ అంటే దారూర్ అవతల 5 కోట్లతోటి బ్రహ్మాండంగా కాలేజ్ ఏర్పాటు చేసుకున్నారు. అడ్మిషన్లు కూడా అవుతున్నాయి. 10th పాస్ అయిన పిల్లలు ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఇవన్నీ నేర్చుకునేట్టు అక్కడ జాయిన్ కావచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, యూనియన్ బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం 3 కలిపి RCT అంటారు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ RCT. అది కూడా 3 కోట్లతోటి 3 కోట్లు మంజూరైనాయి. జాగా కూడా దరూర్ క్యాంపులు ఇచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్గా గొల్లపల్లి రోడ్లో గౌడ్స్ ఇంట్లో అది ప్రారంభమైంది. పల్లెటూళ్ళలో యువత స్కిల్ డెవలప్మెంట్ అంటే వృత్తి పనులు నేర్చుకోవడానికి అది ఏర్పాటు చేయబడ్డది. బాబు అనేది కానీ మన యూనియన్ బ్యాంక్ తరఫున డైరెక్టర్ ఉన్నారు. మా దగ్గర ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. మన యువత అంటే మూస చదువులు చదువుతీయాలని నౌకలు రావు. మనకు ఒక మంచి సర్టిఫికేట్ కోర్సులు ఉంటే అది మన దేశంలో కావచ్చు, బయట దేశంలో మన దగ్గర పోయి ఎన్నో లేబర్ పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. రాజకీయం అంటే ఎప్పుడు ఓట్లే కాదు, లేదా చిన్న చిన్న పెన్షన్లు ఇచ్చడే కాదు. ఇటు సంక్షేమం పెన్షన్లు ఇచ్చుడు జరగాలి, అభివృద్ధి జరగాలి. దాంట్లో భాగంగా జగిత్యాల్లో ఇప్పుడు నేను చెప్పిన చిన్నవి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వారితో కలిసి పనిచేస్తాను అన్నందుకు కొందరు ఊరికే కొట్లాడుకుంటారు సార్తో. ఆ కొరట్ల కాడ గెలిచిన కొట్లాడుకోలేనా, కరీంనగర్లో గెలిచిన కొట్లాడుకోలేనా, హుజురాబాద్లో గదినా, సిరిసిల్ల గదినా. నేను నా పని కూడా గదే ఉండేది. నేను ఆలోచించిన గట్ల కొట్లాడితే వచ్చేది ఏమున్నది, ప్రజల్ని పనిచేస్తానని గెలిపించానని చెప్పి కలిసి ఉంటే చలిగల కాడ 200 కోట్లతో బ్రహ్మాండమైన స్కూల్కు మంజూరు ఇచ్చారు. ఇందరిని కూడా పూర్తవుతున్నాయి, ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. అట్లనే మనకు ఈ దవాఖాన ఉంది కొత్త బస్ స్టాండ్ కాడ, ఇప్పటికే పెద్ద కట్టినాం. మొన్న మళ్ళా 50 మంచాలది 20 కోట్లతో కంప్లీట్ అయింది. అదిగా మన మంత్రి గారు కూడా చెప్పినా అతి త్వరలోనే ఎమర్జెన్సీ ఆక్సిజన్ కావాలన్నా, దెబ్బలు తగినా బ్రహ్మాండమైన దవాఖాన మీకు కనబడుతుంది అయింది. దాంతో పాటుగా మళ్ళా 203 కోట్లతోటి ఇప్పుడు ఎంత పెద్ద దవాఖాన ఉందో మళ్ళీ అంత పెద్ద దవాఖానకు మంజూరు ఇచ్చిందని చెప్పి సందర్భంగా మంజూరు ఇచ్చిన మాటలు కాదు, 200 కోట్లకు పడి 200 కోట్లకు దవాఖాన అంటే ఇది మామూలు విషయమా? ఈ నియోజకవర్గం కాదు, జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ఈ స్కూల్ మాత్రం మన నియోజకవర్గ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ, పేద వాళ్ళకు బ్రహ్మాండమైన పాఠశాల 20 ఎకరాలలో చెలియల్ రోడ్డు మీద అది ఏర్పాటు చేయబోతున్నాం. మొన్ననే చెలియల్ యువత హస్నాబాద్ వాళ్ళు వచ్చి కలిసిరు. పాత బస్ స్టాండ్లో గ్రౌండ్ ఉన్నది, ఖరాబ్ అయిపోయింది సార్, అడవిలో ఒకటి కట్టింది ఇండోర్ స్టేడియం అని. మంచి గ్రౌండ్ కావాలంటే కాగితాలు తీసుకొని పోతున్నా. 10 ఎకరాలు అక్కడ ఒక మంచి మినీ స్టేడియం ఇస్తా అన్నారు. తప్పకుండా అది మంజూరు చేయిస్తా అని చెప్పి సందర్భంగా తెలుస్తాను. కాకాడి శ్రీహరి గారు ఇప్పుడున్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, సాబ్ చైర్మన్ శివచరణ్ రెడ్డి గారు కూడా మాటించారు. సో దూరం కాకుండా రోడ్డు దగ్గర ఇస్తే జగిత్యాల పట్టణం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అది కూడా నేను సీరియస్గా ప్లాన్ చేస్తున్నాను. అంటే అన్ని రంగాల్లో ఇటు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇటు ఉపాధి నిమిత్తం కావచ్చు, వ్యవసాయం విషయంలో కొద్దిగా అన్నింటి ఇబ్బంది పడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మొదటిసారి తెలంగాణ వచ్చినాక రైతు బంధు ఇవ్వడానికి మాకు ఎగరేటన్నా 4.5 ఏళ్ళకి ఇచ్చినాం, 4 ఏళ్ళకి ఇచ్చినాం. మొదట్లో ఒకసారి అటు ఇటు అయింది. ఇప్పుడు 10 ఎకరానికి 10,000 ఇచ్చేది 12,000 చేసి ఇచ్చేది ఇప్పుడు ముఖ్యమంత్రి. 10 ఇచ్చేది 12 ఇచ్చింది. కాబట్టి ముందు ఇంకా జరుగుతాయి. యూరియా గురించి కూడా ఎక్కువ ఆరాటపడద్దు. నిన్న వచ్చినవి పంపిస్తూ ఉన్నారు. యూరియా మన దేశంలో ఉత్పత్తి కాదు, బయటకెళ్ళి రావాలి. బయట దేశం వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెడుతున్నారు మీరు అన్ని చూస్తున్నారు. కొట్టిగా బట్టగాల్సి మీద వారేసి కాదు, అమెరికా వాళ్ళతో కొట్లాడలే, రష్యా వేరే దేశాలు కొట్లాడుకుంటున్నాయి, మనమే శాంతియుతంగా. కాబట్టి యూరియా కొద్దిగా పొదుపుగా వాడుకుంటే రాగానే కొందరు తీసుకుపోయి ఇళ్ళలో పెట్టుకుంటారు, అట్లా కూడా మళ్ళీ దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం సమయం పాటించాలని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అంటే ఏదో దవాఖానాలు బీమారు అయితే ఆ చెక్కులు తెచ్చిస్తున్నాం. ఇవాళ మేము ధైర్యంగా చెప్పాల్సిన చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ తీసుకొచ్చినాం, చాలా నియోజకవర్గాలు. అలా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అక్కడ ఓఎస్డీ గారు ఉన్నారు, అంతమంది రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా సహాయం చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, బాగా సహాయం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ మన ఆఫీస్ సిబ్బంది మా తిరుపతి సార్, రవి సారు, శ్యామ్
రాము సీను అజిత్ ఇంకా వాళ్ళతోటి ఏ పదవి లేకుండా మా పిల్లలు కూడా కూర్చుంటారు, మన నాయకులు కూడా ఇవాళ కూడా అక్కడ కూర్చొని రాస్తున్నారు. అందరికి కూడా పేరు పేరున మా మధు కూడా కూర్చుంటాడు అప్పుడప్పుడు అందరూ రాసుకున్న మీ అందరి పక్షాన్ని, ఎందుకంటే ఇది మీకోసం ఇది ఒక సేవలాగా చేస్తున్నా అందరికీ మీ అందరి పక్షాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నిలబడంతా డాక్టర్లు కాలు మీద పెట్టుకోవడం కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. తప్పకుండా నిరంతరం అందుబాటులో ఉంటాం. ఈ సందర్భంలో ఒక 4-5 రోజులు హైదరాబాద్ పోయే పని ఉన్నది, మళ్ళీ ఇవన్నీ లేట్ అయితే అని చెప్పి తప్పకుండా చేయాలంటే నేను ఈ వేదిక పైన నాయకులు అందరూ అన్నారు వద్దు ఎందుకు 4 రోజులు ఆగుదాం అంటే మొన్న రాత్రి పడ్డ కొంచెం ఖాళీ దిగింది. సో మొన్న రాత్రి చిన్నగానే వచ్చింది, కానీ చిన్నగా వచ్చినా పెద్దగా వచ్చినా కాలుకి వారం కాలు పెట్టారు, కింద పెట్టద్దు అన్నట్టు. సో కాబట్టి చిన్నదే కానీ కాలు కింద పెట్టద్దు అన్నారు. నిన్న క్యాన్సిల్ చేసిన నిన్న వాతావరణం కూడా మంచి లేకుండే, చాలా చోట్లలో కూడా వాహనాలు గంటగా వచ్చినాయి. ఎందుకని ఇవాళ ఇది పూర్తి చేసుకుంటాం. ప్రతిసారి కూడా నా చేతుల మీదకి వెళ్ళి ఇచ్చిన అందరం కూడా ఉండదు, ఇలా నిలబడితే బాగుండదు, కూర్చొనిస్తే మంచిగా ఉండదు. కాబట్టి ఏ గ్రామం ఇచ్చినప్పుడు మా మండల నాయకులు అంతా మండలమే, మండల నాయకులు వేదిక మీద ఉండాలి. ఆ గ్రామ నాయకులు వేదిక మీద అంతరంగా అయితే మరాజు రెడ్డి గారు, సావిరెడ్డి గారు, ఇంకెవరైనా ఉంటే కూడా కింద ఉన్న వాళ్ళు పేరు పిలిచినప్పుడు తప్పకుండా మీరు వచ్చి మీ చేతుల మీద ఇస్తే వాళ్ళు తీసుకుంటాం, భోజనం అరేంజ్ చేస్తాం. ఎప్పుడు కొద్దిసేపు స్పీచ్ లెక్క ఇస్తుండే 12 దాటాక ఉంటుండే, ఇవాళ నేను కూర్చొని మాట్లాడేసరికి అందరు తక్కువ